చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా, అన్ని ఉచితంగా ఇస్తానని చెప్పి నెలకు 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు ఇంటికి పంపుతామంటే ఇటువంటి వాడిని ఎట్లా నమ్మేది అని చెప్పి అనుకున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ప్రజలపైన వరాల వాన. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్నా 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత. నిరుపేదలకు 2,000 రూపాయలు, పేదలకు 1,500 రూపాయలు, మధ్యతరగతికి 1,000 రూపాయలు, నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. వీళ్ళు ఎన్నికల్లో ఏటీఎం కార్డులు పంచారు అధ్యక్ష. 15,000 మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. ఆ విధంగా పంచిన వాళ్ళందరినీ న్యాయంగా అయితే క్రిమినల్ అఫెన్స్ లో బుక్ చేయాలి అధ్యక్ష. అన్ని ఉచితంగా ఇస్తానని చెప్పి నెలకు 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు ఇంటికి పంపుతామంటే ఇటువంటి వాడిని ఎట్లా నమ్మేది అని చెప్పి అనుకున్నారు అధ్యక్ష. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. చూస్తే భయం వేస్తాం. ఇది కొంచెం కష్టమైన పని. చంద్రబాబు విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు చంద్రబాబు.